ఏటీఎంకి టేప్ వేస్తారు, నగదు లేపేస్తారు. ఇక్కడ దొంగలు ఏం చేస్తారంటే ముందుగానే ఏటీఎం లోపలికి వెళ్తారు. వెళ్ళి డబ్బులు వచ్చే డిస్పెన్సర్కు టేప్ అతికిస్తారు. టేప్ అతికిచ్చి బయటకు వచ్చేస్తారు. తర్వాత మనలాంటి వాళ్ళు వెళ్తారు కదా, వినియోగదారులు వెళ్ళేసి డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్తారు. నోట్లు చూస్తే బయటికి రావు. ఈ ఏటీఎంలో ఏదో సమస్య ఉందనుకొని మనం వెళ్ళిపోతాం, అంత గమనించాం. మనం వెళ్ళిపోగానే వాళ్ళు దాంట్లో దూరతారు. దూరిపోయి ఆ టేప్ తీసేసి డబ్బులు బయటకు వచ్చేసి తీసేసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం మెసేజ్ వచ్చి మనకి మెసేజ్ వస్తుంది. చూసి ఆ గొడవలో మనకి రోడ్డు మీద కదా మనకు వచ్చిన మెసేజ్ వినపడుతుందో కూడా తెలియదు. అందులో మనం ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి వాటికి అంతా డబ్బులు తీసుకొని వాడు వెళ్ళిపోయే ఉంటాడు. సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మెసేజ్ వచ్చిన దాకా జాగ్రత్త. మనకు డబ్బులు రాకపోతే ఆడ జాగ్రత్తగా ఎందుకు రాలేదా, అక్కడ మెసేజ్ ఉంటుంది కదా, కంప్లీటెడా నాట్ కంప్లీటెడా అవన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి.